ఇది ఎగ్జిస్టింగ్ మనకి వైజాగ్ కానీ కర్నూలు కానీ ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్. ఇందులో చూస్తే కేవలం ఫీ స్ట్రక్చర్ ట్యూషన్ ఫీ ఎంత అని ఉంది, 15,000 అని ఉంది. ఇక ఏమీ లేదు, అంటే అడ్మిషన్ ఫీ ఇవన్నీ ఉంటాయి, అది వేరే విషయము. కాకపోతే ఫ్లాట్గా అందరికీ కూడా 15,000 అని ఉంది. ఇది వైజాగ్ మెడికల్ కాలేజీకి కానీ లేకపోతే కర్నూలుకి కానీ అన్ని మెడికల్ కాలేజీకి ఇంతే ఉంది. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను తెచ్చాను అని చెప్పుకుంటున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఒకసారి ఇది ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించినది చూడండి. ఇందులో చూస్తే ఏముంది, కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి ఏ 15,000, బి 12 లక్షలు, సి 20 లక్షలు అని ఉంది. ఇదేంటి, ఈయన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తెచ్చాను అని చెప్పారు కదా, మరి మిగతా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వైజాగ్ కానీ కర్నూలు కానీ ఇక మిగతా ఏ మెడికల్ కాలేజెస్ అయినా చూడండి, అవన్నీ ఇలా కేటగిరీలు అనేవి లేవు, అన్నీ కూడా ఫ్లాట్ 15,000 ఫీజు. మరి దీంట్లో ఏంటి 12 లక్షలు 20 లక్షలు అని ఉంది. ఇదనే కాదు, ఈయన తెచ్చాను అని చెప్పుకుంటారు రాజమండ్రి మెడికల్ కాలేజీ కూడా చూడండి, దాంట్లో కూడా ఫీ స్ట్రక్చర్ చూడండి, కేటగిరీ ఏ, బి, సి 12, 20 లక్షలు. ఈయన తెచ్చాను అని చెప్పుకుంటున్న ఈ 6 మెడికల్ కాలేజీల్లో ఇదే ఉంది. ఈయన తెచ్చింది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అయితే మిగతా మెడికల్ కాలేజీలతో పాటే ఇది కూడా అలానే ఉండాలి కదా, అలా కాకుండా ఇలా ఎందుకు ఉంది చెప్పాలి కదా దీనికి సమాధానం. ఈ ఫీజు స్ట్రక్చర్కి సంబంధించి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ఇదిగోండి, ఆయనే దీంట్లో ఇలా 12 లక్షలు 20 లక్షలు ఫీజు ఇవ్వాలి అని అనేసి వారు ఇచ్చిన జీవోనే ఇది. ఇక దీన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఫీజు తోటి ఒకసారి కంపేర్ చేద్దాం. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అపోలోనే తీసుకోండి, అపోలోలో కూడా ఫీ స్ట్రక్చర్ చూస్తే కేటగిరీ ఏ, బి, సి ఏ అంతా 15,000 ఉంది, బి అంతా 13 లక్షలు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదైతే తెచ్చామో అని చెప్పుకున్న మెడికల్ కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ ఉంది కదా, దాంట్లో ఏ కేటగిరీ, దీంట్లో ఏ కేటగిరీ సి, దాంట్లో బి కేటగిరీ, దీంట్లో బి కేటగిరీ ఫీజు దాదాపుగా సేమ్ 1 లక్ష ఇటు. అదే సి కేటగిరీ వచ్చేసరికి ఒక 20 లక్షలు ఇది ఎక్స్ట్రా ఉంది. మీకు ఈ ఏ, బి, సి ఏంటంటే ఏ కేటగిరీ వచ్చేసరికి మనకి 100 సీట్లు ఉంటే 100లో 50 సీట్లు ఏ కేటగిరీ అని, 35 సీట్లు బి కేటగిరీ అని, 15 సీట్లు సి కేటగిరీ అని. అంటే 100లో 85 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు తాను తెచ్చాను అని చెప్పుకుంటున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫీజు సేమ్. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా పేద విద్యార్థులకి వైద్య విద్యను దగ్గర చేయడం కోసమే ఈ ఫీ స్ట్రక్చర్ తెచ్చింది అని అనేసి అనుకోవచ్చు కదా, అంతే కదా. ఇక దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఇంప్లిమెంట్ చేస్తాము అని చెబుతున్న మెడికల్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ తోటి కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మొన్న కామెంట్ చేశారు, అలాగే చెప్పింది కూడా ఇది సేమ్ కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేసిన దాని లెక్కనే ఉంటుంది ఫీ స్ట్రక్చరు. ఏ, బి అంతే ఉంటుంది, బి ఇంకొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. ఎన్ఆర్ఐ కేటగిరీ, సి కేటగిరీ ఆ 15 సీట్లు ఉంటాయి కదా, ఆ 15 సీట్లు వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా ఉండొచ్చు అనే ఇండికేషన్స్ ఇచ్చారు. దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ దొరకలేదు. అంటే చూడండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాను అని చెప్పుకుంటున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఫీ స్ట్రక్చరు అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేస్తాము అంటున్న ఫీ స్ట్రక్చరు ఫస్ట్ 85 సీట్లు దాదాపుగా సేము, ఇంకొక 15 సీట్లు ఏదైనా కొంచెం ఇంచుమించు తేడాలు ఉంటాయి. అలాగే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా ఏబిసి ఇంతే ఫీజులు ఉన్నాయి. సో అంటే ఇవి మొత్తం దాదాపుగా ఒకటే ఫీ స్ట్రక్చరు. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం తీసుకొచ్చింది ఎక్కడ, దాన్ని వీళ్ళు ప్రైవేటు పరం చేసి పెంచుతుంది ఎక్కడ చెప్పగలుగుతారా దీనికి సమాధానం? అసలు నిజంగా పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారే అని అనుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఆపరేషన్లోకి వచ్చిన 6 మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా ఆయన ప్రభుత్వ హయాంలో, అందులో 2 ఏలూరు, విజయనగరము నాడు 2018లో చంద్రబాబు నాయుడు గారే జీవో ఇష్యూ చేశారు, ఇక్కడ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీ ఇది ఏర్పాటు చేయాలి అని. ఈరోజు కూడా విజయనగరం మెడికల్ కాలేజీ వెబ్సైట్లో కూడా ఉంటుంది ఈ పలానా ఈ ఏపీ జీవో నెంబర్ ప్రకారమే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ప్రకారమే ఇది ఏర్పాటు అయింది అని అనేసి ఉంటుంది. ఇదే ఆ జీవో కూడా. ఆ రోజు దీంట్లో ఎక్కడా కూడా ఇలా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని 12 లక్షలు 20 లక్షలు అని ఫీజు అనే లేవు. ఇదివరకటి మెడికల్ కాలేజీలో ప్రకారమే ఫ్లాట్ 15,000 ఫీజు తోటే అని అనేసి. అదే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా వచ్చేసరికి 12 లక్షలు 20 లక్షలు అని అనేసి ఫీజు పెంచేసి వైద్య విద్యని దూరం చేసిన వ్యక్తి ఆయన అని అనుకోవచ్చు.
అలాగే ప్రైవేట్ కాలేజీల్లో కానీ వీటిల్లో ఈ కన్వీనర్ కోట ఈ ఏ కేటగిరీలో ఉన్న ఫీజు 15,000 అని ఉంటుంది కదా ట్యూషన్ ఫీ. అది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అంత తక్కువ అండి. మిగతా స్టేట్స్ ఎందులోనైనా చూడండి, తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఎక్కడా కూడా 50,000కి తక్కువ లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2015 టైంలో నిర్ణయం తీసుకొని ఈ ఫీజులను తగ్గించి గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తూ ఉంది. ఈ లెక్కన వైద్య విద్యకి ఎవరు దూరం చేశారు పేద విద్యార్థుల్ని, ఎవరు దగ్గర చేశారు ఇది అనేది అర్థమవుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ కేటగిరీ ఏ బీసీ అని అనేసి వచ్చిన ఈ మెడికల్ సీట్లు పెరగడం వల్ల ఈ ఏ కేటగిరీలో 50% వచ్చేసరికి అందరికీ ఫ్లాట్ 15% కదా. సో ఆ రకంగా సీట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్స్కి లబ్ధి చేకూరుతూ ఉంటుంది, ఎక్కువ మందికి అవకాశం అనేది వస్తూ ఉంటుంది. మిగతా బి కేటగిరీ సి కేటగిరీ ఎక్కువ కొంత ఫీజులు అయినా కానీ. ఇదొకటి. రెండో కేటగిరీ ఈ మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా ఈ టీచింగ్ ఫెసిలిటీ దీనికోసం అనేసి హాస్పిటల్స్ నిర్మించడం. దానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఆరిట్లో వేటికి కూడా హాస్పిటల్స్ నిర్మించడం కానీ ఇలా ఏమీ జరగలేదు. వీటన్నిటిని ఏంటంటే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్కి అటాచ్ చేశారు. అటు విజయనగరం వచ్చేసరికి మహారాజా హాస్పిటల్కి, రాజమండ్రి వచ్చేసరికి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి, ఏలూరు వచ్చేసరికి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి, ఇలా వీటికి అటాచ్ చేశారు. అయితే నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీపీఏ ద్వారా ఇది చేస్తూ ఉంది ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్తో పాటు 625 బెడ్స్ హాస్పిటల్ కూడా నిర్మాణము అనేది ఈ టెండర్ డాక్యుమెంట్లోనే క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు. ఇంకా అందులో ఓపీ సర్వీసెస్, ఆ ఓపీ సర్వీసెస్ కూడా ఫ్రీగా ఇవ్వాలి అని అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కన్సల్టేషన్ ఫీ కూడా ఫ్రీ అని అనేసి అక్కడ మెన్షన్ చేశారు. అలాగే డయాగ్నోసిస్ అంటే పరీక్షలు కానీ ఇవన్నీ చేసుకోవాలి ఉంటుంది, ఎక్స్రే కానీ లేకపోతే ఇవన్నీ వాటన్నిటికీ సంబంధించి కూడా ఫీ స్ట్రక్చర్ కూడా మెన్షన్ చేశారనమాట. ఇలా ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫీ స్ట్రక్చర్ ప్రకారమే ఇక్కడ ఛార్జెస్ జరగాలి అని అనేసి దానికి సంబంధించి కొన్ని ఛార్జెస్ కూడా మెన్షన్ చేశారు. ఎక్స్రే 250 అని, ఎంఆర్ఐ వచ్చేసరికి 3,000 అని. ఇలా మీకు బయట మిగతా వాటిలో ఎలా ఉంటుంది, దీనికి డబుల్ త్రిబుల్ ఉంటాయి కదా ఛార్జెస్. సో వీళ్ళు ఏంటంటే ఈ ఛార్జెస్ ప్రకారమే, గవర్నమెంట్ నిర్ణయించిన ఛార్జెస్ ప్రకారమే హాస్పిటల్లో ఛార్జెస్ జరగాలి, ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి ఈ ఫీజులు రివ్యూ చేస్తూ ఉంటాము అనేది మెన్షన్ చేశారు. ఇక ఇన్ పేషెంట్ దానికి వచ్చేసరికి అంటే అడ్మిషన్స్ ఉంటాయి కదా లోపల అడ్మిట్ అయ్యేవాళ్ళు, దాంట్లో వచ్చేసరికి 70% బెడ్స్ వచ్చేసరికి గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లు దీని ప్రకారమే అన్ని రకాల ఛార్జెస్ ఇవన్నీ జరగాలి, పరీక్షలు కానీ ఇవన్నీ. మిగతా 30% కూడా కొన్ని క్యాప్స్ పెట్టేసి కొన్ని కండిషన్స్ మీద ప్రైవేట్ భాగస్వామ్య వాళ్ళు నిర్ణయించుకునేటట్టు ఇది ఇచ్చారు. ఈ 70% దాంట్లో కూడా అలాగే మిగతా వాటిలన్నింటిలో కూడా వీటన్నిటినీ కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యానికి సంబంధించి దాని కిందనే ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలి, అదే కూడా ఇందులో ఎలిజిబుల్ ఉండాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు. అలాగే ఈ హాస్పిటల్ దీన్ని కంపేర్ చేయడం కోసము మనకి ఆంధ్రాలో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఏంటంటే చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ ఈ అపోలో మెడికల్ కాలేజ్కి అటాచ్ చేశారు టీచింగ్ ఫ్యాకల్టీ దీని కింద. మీకు చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి వీటన్నిటికీ ఒక ప్రధాన సమస్య ఏంటంటే వీళ్ళు మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఇది కట్టినా కానీ అందులోకి పేషెంట్స్ ఎక్కువ మంది రాకపోవడంతో అందులో చదువుతున్న స్టూడెంట్స్కి అంత ఎక్స్పోజర్ ఉండదన్నమాట, అంత అవగాహన రాకపోవడం ఇలా జరుగుతూ ఉంది. దానికోసం అనేసి చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అప్పట్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఏదైనా మా దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటే వాటి అవైలబుల్ ఉంటే అవి మాకు అటాచ్ చేసే విధంగా రిక్వెస్ట్ చేసుకుంటాము, దీనికి పర్మిషన్స్ ఇవ్వండి అన్నట్లు ఇలా చేశారు. దాంట్లో భాగంగానే నాడు 2015 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ఈ అపోలో మెడికల్ కాలేజ్ దానికి అటాచ్ చేశారు. మీకు ఆ రోజు ఇచ్చేటప్పుడు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ 350 అంతే బెడ్ కెపాసిటీ, ఈ రోజు 800 దానికి ఇది పెంచారు. అలాగే అధునాతన ఎక్విప్మెంట్స్ కానీ అధునాతన పరీక్షలు అలాగే చాలా సర్జరీలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ ఫ్యాకల్టీసు దీని అన్నిటినీ సిబ్బందిని ఇదన్నీ పెంచడము, వాటన్నిటిని కొత్త బ్లాక్స్ వీటన్నిటిని మెయింటైన్ చేయడం, కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా అపోలోనే చూసుకుంటా ఉంది. ఇప్పుడు అందులో కూడా ఓపీడీ ఇవన్నీ ఫ్రీనే, అలాగే మిగతా ఛార్జెస్ కూడా గవర్నమెంట్ దానికి సంబంధించిన దానిలాగానే జరుగుతుంది. ఏదైనా ఒకటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. అదే ఇదివరకు అయితే కేవలం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లెక్కనే ఉండేది. ఇది ఏదన్నా పెద్ద చికిత్సలు కానీ లేకపోతే ఏదన్నా పెద్ద పరీక్షలు ఇవి చేయించుకోవాల్సి ఉంటే వేరే చోటకి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి, ఇటు తమిళనాడు కానీ ఇటు సైడు. అదే ఈరోజు అంత ఇబ్బంది లేకుండా ఉంది, బాగుంది అనేది చాలా మంది ఇస్తున్న ఫీడ్బ్యాక్ అనమాట. అక్కడ ఈరోజు కూడా అది అక్కడ నడుస్తూనే ఉంది. 33 సంవత్సరాల కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు దానికి.
మళ్ళీ ప్రైవేటు దీన్ని పార్ట్నర్షిప్ తోటి ఎందుకు? ప్రజారోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత కదా, ప్రభుత్వానికి అంతకు మించిన బాధ్యత ఏముంటుంది, ఇది ప్రభుత్వమే చేస్తే బాగుంటుంది కదా అనేసి అడగచ్చు. కరెక్టేనండి, వ్యాలిడ్కి వచ్చినాయి. ఇలా అడగాలి అంటే చాలా అడగాల్సి ఉంటుంది. ఈరోజు అంబులెన్స్ సర్వీసులు ఉన్నవి 108 టీవీ, అవి అప్పట్లో జీవీకే నడిపేవాళ్ళు, ఆ తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరవిందో వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు అలా నడుస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా ప్రైవేట్లో దీని ద్వారా నిర్వహించడము నడపటం ఎందుకు? వాటన్నింటిని కూడా గవర్నమెంటే నడపాలి కదా, అది కూడా ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత కదా. మీకు ఆరోగ్యశ్రీ అని అనేసి నాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అలా ప్రైవేటు హాస్పిటల్స్కి ఏటా ఇంతనని ఇస్తున్నాం. ఈ రోజు కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద ఏడాదికి 3,000 కోట్లు ఇలా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తున్నాము. అలా ప్రైవేట్ వాటికి ఇవ్వటం ఎందుకు? వాటి ద్వారా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ చేయొచ్చు కదా. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అని అనేసి కాలేజీలకి, అలాగే స్కూళ్ళకి తల్లికి వందనం అని కానీ ఇవన్నీ ఇస్తున్నారు ప్రైవేట్ వాటికి. వాటన్నిటికీ ఇవ్వటం ఎందుకు? అలా ఆ డబ్బులతోటి ప్రభుత్వ స్కూల్స్ని, కాలేజెస్ని అభివృద్ధి చేయొచ్చు కదా. ఇది కూడా ప్రభుత్వ బాధ్యత కదా. ఇవన్నీ కూడా అడగాలి కదా. కేవలం ఇదొక్కటి మాత్రమే అడిగితే సరిపోదు కదా.